ఒక్క విషయం చెప్పండి. మనం మన జీవితంలో చెడ్డోళ్ళతో సాహసం చేసినప్పుడే మనకు జ్ఞానోదయం అయ్యి మంచి గుణపాఠం వస్తుంది గదా! మనం మంచి కోసం స్నేహం చేస్తాం. వాళ్ళు చెడు కోసం స్నేహం చేస్తారు. అంతే. అంటే మీ కొంపల్లో పుల్లలు పెట్టడానికి చేస్తారు. అది వచ్చి మీ ఇంట్లో సమస్య ఎక్కువయ్యే తర్వాతే మీకు అర్థమవుతుంది. అస్సలు విషయం ఏంటో. అలాంటి వాళ్ళు మీకు పెళ్లి కాకముందు ఎవరు ఉండరండి. ఎందుకంటే వాళ్ళు మీ స్కూల్ ఫ్రెండ్సో అండ్ కాలేజ్ మేట్సో ఉంటారు. అస్సలు వాళ్ళకి అంత స్వార్థం ఉండదమ్మా. మనం ఒక్క పూట భోజనం తీసుకోకపోతే వాళ్ళ బాక్స్‌లో నుంచి సగం మనకు ఇచ్చేస్తారు. ఇంక మిగిలిన సగం వాళ్ళు తింటారు. అంతేకాదు మన స్కూల్ డేస్‌లో వచ్చే చిన్న చిన్న ప్రాబ్లమ్స్‌ని గూడా వాళ్ళ ప్రాబ్లమ్స్‌గా ఫీల్ అయ్యి షేర్ చేసుకుంటారు ప్రతి ఒక్క విషయంలో. అంతే అండి. అప్పుడు ఉండే ఫ్రెండ్స్ మంచిగా కన్వర్షన్ లేని వాళ్ళై ఉంటారు. ఇంతకీ నేను 10థ్ క్లాస్ స్టడీ మొత్తం ఏనుకూరు పెద్దయ్య స్కూల్ గవర్నమెంట్ స్కూల్‌లోనే చేశాను. సెవెంత్ దాకా మా ఊర్లోనే చదివాను. నాకు నా 10థ్ క్లాస్ మెట్స్ ఇప్పటిదాకా గుర్తున్నారు. ఏనుకూరు పక్కన హిమామ్ నగర్ తండా అండ్ గంగున్నాచారం. ఏనుకూరు పక్కన గంగున్నాచారం. అక్కడైతే చాలా మంది ఫ్రెండ్సే ఉంటారు. వాళ్ళందరూ మ్యారేజ్ అయ్యి ఇప్పుడు ఎక్కడెక్కడున్నారో. నా మ్యారేజ్‌కి కూడా ఒక్కరిని పిలవలేదండి. ఎందుకంటే అప్పట్లో మాకు సెల్ ఫోన్స్ ఉండేవి కాదు. ఎలాంటి స్వార్థం లేకుండా అప్పుడే బాగుండేది గదా! 10థ్ తర్వాత అందరం ఈడిపోయాము. 10థ్ తర్వాత ఇంటరు, డిగ్రీ ఏదో ఒక కోర్సు. దాని తర్వాత మ్యారేజ్. అప్పటికి వాళ్ళు, మేము ఈడిపోయాము. ఈ వీడియో వాళ్ళకి రీచ్ అయితే చాలా బాగుంటుంది. ఇంకా పెళ్ళైన తర్వాత పరిచయమైన ఫ్రెండ్స్ అంటే మనం చెప్పాల్సిన అవసరం లేదు. మన ఇంట్లో పుల్లలు పెట్టేవాళ్ళు. ఇంకా వాళ్ళ ఇంట్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మన మీద రుద్దుతారు. మనం కొత్త చీర కట్టినా, ఇంట్లో మన వాళ్ళతో హ్యాపీనెస్‌గా ఉన్నా, వాళ్ళసలు చూసి ఓర్వలేరు మనల్ని. మనతో మంచిగా ఉంటూనే నటిస్తూ మన కాపురాల్లో పుల్లలు పెడతారు. మీ ఇంట్లో మీరు రోజు ఇంత పని చేస్తారా? మా ఇంట్లో నేను పనే చేయనసలు. మా వారు పనే చేపియరు. రోజు ఇంత హెవీ వర్క్ చేస్తావా? అసలు ఖాళీ టైమే ఉండదు. ఇంకా మీ ఇంట్లో మీ వారిదే డామినేషను. మీదేం లేదా అసలు అని పుల్లలు పెడుతూ ఉంటారు. ఆ విషయాలు మనకే మంచి అనిపిస్తాయి. కానీ వాటి ఎనకాల స్వార్థం ఉంటదో మనకి తర్వాత తెలిసిద్ది. ఒక్కటి చెబుతున్నా ఇలాంటి మాటలు అనేవాళ్ళని, ఇలాంటి మాటలు విని మీ ఇంట్లో ప్రాబ్లమ్స్ కొని తెచ్చుకోకండి. ఒక్కసారి మ్యారేజ్ అయిన తర్వాత మీ ఫ్యామిలీనే నీ ప్రపంచం అయి ఉండాలి. ఇంటి చుట్టుపక్కల వాళ్ళతో ఇలాంటి మాటలు వాడేవాడితో అస్సలు సామర్థ్యమే ఉండకూడదు. ఇంటింటికి ఒక మాట మాట్లాడే వాళ్ళకి ఫ్రెండ్‌షిప్ ఎక్కువుంటారు. అంటే చెడ్డోళ్ళకే ఎక్కువ ఫ్రెండ్‌షిప్ ఉంటారు. మంచోళ్ళు ఎప్పుడూ ఒంటరిగానే ఉంటారు. ఇది మాత్రం గమనించండి. అసలు ఇన్ని విషయాలు ఎందుకండి? చెడ్డోళ్ళని మీ ఇంటి గుమ్మం దాకా గూడా రానీయకండి. అయితేనే తిన్నా తినకపోయినా మీ ఇంట్లో ప్రశాంతంగా ఉంటారు మీ ఫ్యామిలీ తోటి మీరు. అయితే సమాజంలో అందరూ ఆడవాళ్ళు చెడ్డోళ్ళు కాదు. అందరూ ఆడవాళ్ళు మంచోళ్ళు కాదు. నేను చెప్పేది చెడ్డోళ్ళ గురించి మాత్రమే. అంటే ఇప్పుడే కొన్ని విషయాలు మనతో షేర్ చేసుకొని, అప్పుడే నేనేం చెప్పలేదంటారు. వాళ్ళ అవసరం కోసం వాళ్ళ భర్తలను గూడా బలి చేస్తార్రా బాబు! నేను అప్పుడప్పుడు కల్లో దెయ్యాలొస్తేనే బాగా పడిపోతూ ఉంటాను. కానీ నిజానికి భయపడాల్సింది ఇలాంటి ఆడవాళ్ళని చూసి. సరే సరే ఆ దెయ్యం కథలు మనెందుకులే గానీ అసలు విషయానికొస్తే ఇది వచ్చేసి మా మ్యారేజ్ డేకి తీసిన వీడియో గెట్ రెడీ విత్ నేను నా చిట్టి తల్లి. ఇంతకీ మా బావకి మ్యారేజ్ డే గుర్తుందో లేదో అని ఒక వీడియో చేశాను గదా! గుర్తుందండోయ్! అందుకనే డ్యూటీ మానేసి మరి టెంపుల్‌కెళ్తున్నాం. ఇంతకీ మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి ప్లీజ్. ఇంకా నేనన్న మాటల గురించి కూడా కొంచెం ఆలోచించి జాగ్రత్త పడండి. బాయ్.